హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను బీరకాయ పచ్చడితో ముందుకు వచ్చాను. బీరకాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవగానే 1 స్పూన్ పచ్చిమిరపప్పు, అలాగే 1 స్పూన్ మినపప్పు. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొంచెం అలా వేయగానే ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి వేయలోపు చింతపండు నానబెట్టుకున్నాం. 2 రెమ్మలంత చింతపండు వాష్ చేసి నానబెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకి పచ్చిమిర్చి, మినపప్పు, పచ్చెనగపప్పు ఫ్రై అయిపోయాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇవి మిక్సీ జార్లో వేసేసి బీరకాయలు నీట్గా శుభ్రం చేసుకొని పీచు ఏమంటే లేతగా ఉంటే వదిలేసేయండి, పీచుతో పాటే వేసేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. అవి కొంచెం ముదిరిపోయాయి కాబట్టి నేను కొంచెం పీచు తీసాను. ఇప్పుడు బీరకాయ ముక్కల్లోనే సాల్ట్, పసుపు ఇవి వేసేసి ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. అలా వాటర్ బయటకు వచ్చినప్పుడు మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసామనుకోండి, బాగా కుక్ అయిపోతుంది. ఈలోపు మనం పచ్చిమిర్చి మిక్సీలో తీసుకున్నాం కదా, ఇందులో చింతపండు, వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టేసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు బీరకాయలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ చల్లారబెట్టాలండి. చల్లారబెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న వాటిలో ఈ బీరకాయని కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసి ఇప్పుడు పోపు పెడుతున్నాం. 2 స్పూన్ల ఆయిల్, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే 2 మిర్చి మధ్యలోకి తీసుకొని కరివేపాకు వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి వీటిని వేసేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయి బీరకాయ పచ్చడి రెడీ. చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో. మీకు కనుక ఈ పచ్చడి నా రెసిపీస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.